హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరాస్ వరల్డ్. ఎట్లున్నారు? ఐ హోప్ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఏంది ఇప్పుడైతే బస్ జర్నీ అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము సిటీకి వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. మమ్మల్ని అయితే బస్కి వచ్చామని చెప్పారన్నమాట. ఎందుకు ఏంది అనేది చెప్తాను. మీరు వీడియో మాత్రం మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే నేను నా దగ్గర ఉన్న శారీస్ అయితే చూపించాను కదా, వాటిలో నుంచి అయితే ఒక శారీ సెలెక్ట్ చేసి మంచి బ్లౌజ్ అయితే తీసుకుందామని సిటీకి వెళ్తున్నాను. అన్ని శారీస్కి తీసుకుంటాను. ఒకవేళ నాకు ఏమన్నా ఎక్కువ నచ్చలేదు, ఏదన్నా ఒకటి నచ్చిందంటే ఒకటి తీసుకుంటాను అన్నమాట. అలా అనేసి ఇప్పుడైతే సిటీకి వెళ్తున్నాము. బ్లౌజ్ అండ్ చిన్న చిన్నగా ఏమైనా షాపింగ్ చేద్దాం అన్నట్టు. పెద్దగా షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, చేయాల్సినవి కూడా ఏం లేవన్నమాట. పెద్దగా కొనాల్సిన ఐటమ్స్ కూడా ఏం లేవు, చాలా అయిపోయినాయి. ఇంకా ఇప్పటి నుంచి అయితే డబ్బు సేవ్ చేయాలి, ఖర్చు చేయొద్దు అన్నట్టయితే ఉంది. ఇంకా ఓన్లీ బ్లౌజ్ అండ్ మెయిన్గా అయితే నా దగ్గర నక్షి బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. అవి కొంచెం కాస్ట్లీ, చాలా బాగుంటాయి. ఆ బ్యాంగిల్స్ నాకు పెట్టుకోవడం చాలా ఇష్టము. కొంచెం హెవీగా అన్నమాట, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఆ బ్యాంగిల్స్కి అయితే కలర్ షేడ్ అయిందన్నమాట. ఆ బ్యాంగిల్స్కి అయితే కలర్ పాలిష్ చేయించాలి. అదైతే హైదరాబాద్లోనే అవుతుందంట. అందుకే మేము మెయిన్గా బ్యాంగిల్స్ కోసం వెళ్తున్నాను. అలాగే ఇంకా ఒక బ్లౌజ్ తీసుకుందాము శారీలోకి అనేసి ఇంకా మీకు లాస్ట్ వీడియోలో చూపించిన అన్ని శారీస్ అయితే తీసుకెళ్ళాను. శారీ బ్లౌజ్ అయితే తీసుకున్నానా లేదా అనేది లాస్ట్లో చెప్తాను. మెయిన్గా అయితే బ్యాంగిల్స్ పాలిష్ చేయించాను. దాని పక్కనే బ్యాంగిల్స్ స్టోర్ ఉండే అన్నమాట. ఇది మదీనా షాపింగ్ కాదు, చూడీ బజార్, చార్మినార్లోని చూడీ బజార్ అన్నమాట. మొత్తం బ్యాంగిల్ షాప్సే ఉంటాయి. ఇంకా నా నక్షి బ్యాంగిల్స్ అయితే పాలిష్ చేయించాను కదా, దాని పక్కనే బ్యాంగిల్ స్టోర్ ఉంటే ఇంకా నాకు శారీ మ్యాచింగ్ కోసం బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే తీసుకుంటున్నాను. ఈ షాప్లో అయితే నేను మా చెల్లికి, మా మామయ్య కొడుకు వాళ్ళ పెళ్ళికి, మా కజిన్ పెళ్ళిళ్ళకైతే బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళాము. అదే షాప్ గుర్తుపట్టి ఆ షాప్లో అయితే తీసుకున్నాను అన్నమాట నేను బ్యాంగిల్స్. ఈ షాప్లో అయితే పెళ్లి బ్యాంగిల్స్ తీసుకున్నాం అన్నమాట. కొంచెం వాళ్ళు కూడా గుర్తుపట్టినట్టు ఉంటారేమో అన్నట్టు, మనకి ఏడ గుర్తుపడతారులేండి, కానీ నాకైతే ఇక్కడ బ్యాంగిల్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయో, కానీ నేను చేసేంత నీట్గా అయితే అస్సలే లేవు. ఏదో చేసిరు అన్నట్టు పెట్టేశారు. నా దగ్గర ఎంత నీట్గా ఉన్నాయో ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ ఇప్పుడు నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అంతగా ఇష్టపడాను. అందుకే ఇప్పుడైతే కొంచెం శారీ మ్యాచింగ్ కలర్స్ బ్యాంగిల్ తీసుకుందామని చూస్తున్నాను. ఆయన అయితే కొంచెం సెలెక్ట్ చేస్తున్నాడు. ఇవైతే మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అంట. నేను థ్రెడ్ బ్యాంగిల్సే ఎక్కువ అనుకుంటే మగ్గం వర్క్ బ్యాంగిల్స్ కూడా వచ్చేసాయా. ఇది కూడా నేను హైదరాబాద్లో ఇక్కడనే చూస్తున్నాను, ఎక్కడ చూడలేదు ఇంకా ఈ బ్యాంగిల్స్. కానీ చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ మనకైతే అంతగా సెట్ కావు, మనం పెట్టుకోలేము అవి. కొంచెం ముస్లిమ్స్ వాళ్ళు, మార్వాడీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. అండ్ ఇవైతే ఇంకా బ్యాంగిల్స్ గోట్లు అంటారు కదా, అవి. ఈ పింక్ అండ్ గ్రీన్ అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయంటే అక్కడైతే ఇంకా రియల్గా ఇంకా బాగుండే, వీడియోలో అయితే ఇంకా జబర్దస్త్ ఉంది అనుకోండి. కాకపోతే ఇవి గ్లాస్వి అన్నమాట. నా చేతికి అయితే ఎక్కువ ఉండవు, ఊకే పగిలిపోతాయి నేను చేసే పనులకు. అందుకే నేనేం కొనుక్కోలేదు, ఎందుకంటే నేను ఇవే అలవాటు చేసుకుందాం అనేసి చాలాసార్లు తీసుకొని పెట్టుకున్నాను. ఒక బ్యాంగిల్ పగిలిపోవడం, ఒక బ్యాంగిల్ అనవసరంగా ఇంట్లో ఉండిపోవడం, అలా అవ్వడం వల్ల నేను అవి అయితే ఏం తీసుకోలేదు. కాకపోతే నాకు మస్తు నచ్చినాయి. ఇప్పుడు నేను ఇక్కడ సిటీలో తీసుకుంటున్నాను కదా ఈ బ్యాంగిల్స్. ఈ సిటీలో కంటే మన షాద్నర్లో అయితే, ఇక్కడ నుంచి షాద్నర్లో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రేట్కి అక్కడ 20 రూపీస్ ఎక్కువ ఉందన్నమాట షాద్నర్లో అయితే. ఎలాగో వచ్చాం కాబట్టి తీసుకుందామని తీసేసుకున్నాను. అండ్ ఇంత దూరం వచ్చాం కాబట్టి చార్మినార్ చూడకుండా ఉంటామా, కంపల్సరీ చూడాల్సిందే కదా. ఇంకా చార్మినార్ చూసేసి చుట్టుపక్కల స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అవన్నీ కొంచెం చూశాను, కానీ ఏం కొనలేదు. ఓన్లీ బ్యాంగిల్స్ తీసుకొని నెక్స్ట్ అయితే కొత్తపేట వెళ్ళామన్నమాట. కొత్తపేటలో అయితే రాధా కలెక్షన్ మగ్గం వర్క్ షాప్ ఉంటుంది అన్నమాట. చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేనైతే ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను బ్లౌజ్ల కోసము. ఇప్పుడైతే అక్కడికే వెళ్ళి తీసుకుందామని వచ్చానన్నమాట. ఒక శారీకి అయితే ఇది తీసుకుందాము అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ శారీ కట్టుకుంటానో లేదో, మళ్ళీ తీసుకొని అనవసరంగా ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుందేమో అనేసి అసలు 100 రకాల ఆలోచనలు అన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళిందే బ్లౌజ్ల కోసము, కానీ అక్కడంతా చూసి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనుకోండి. ఇదైతే డ్రెస్ చాలా అసలు డ్రెస్ అంటున్నాను, బ్లౌజ్ చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది, కొంచెం లేటెస్ట్గానే ఉంది అనుకోండి. ఇది జస్ట్ 1650 ఎంతో ఉంది, నేను అంత కరెక్ట్గా రేట్ చూడలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంది డిజైన్. నాకైతే ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ శారీకి అయితే మ్యాచింగ్ అస్సలు దొరకలేదన్నమాట. అన్ని వేరు వేరు కలర్స్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్
ఆ కలర్ అయితే లేదు. అందుకే నేను బ్లౌజ్ గురించి చాలా వెతికాను అన్నమాట. షాప్ మొత్తం జల్లెడ పట్టేశాను. ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్య అయితే ఇది తాంజావూర్ పెయింటింగ్ అంటారు కదా, అది చాలా ట్రెండ్ అవుతుంది కదా. అది కూడా నాకు కలర్ దొరకలేదు. అదన్నా తీసుకుందాం ఫైనల్గా అనుకుంటే అది కూడా దొరకలేదు. కానీ చూడడానికి అయితే చాలా నీట్గా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఒక శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. రెడ్ బ్లౌజే కావాలి. దానికి కూడా చూసాను, అది కూడా కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది. అది కూడా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇది చూసాను, ఇది కొంచెం నచ్చింది డిజైను. కానీ ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. ఫుల్ హ్యాండ్స్ అయితే నాకు అస్సలు నచ్చదు. నేను హాఫ్ హ్యాండ్స్లోనే సెర్చ్ చేశాను. ఇంకా నాకు కావాల్సిన కలర్ అయితే ఈ డిజైన్లో అయితే లేదన్నమాట. అలా మొత్తానికి చూస్తూనే ఉన్నాను. నాకు కావాల్సింది ఈ డిజైన్, కాకపోతే ఈ కలర్ బ్లౌజ్ కావాలి. కాకపోతే డిజైన్ చాలా హెవీగా కొంచెం అంత నచ్చలేవు నాకు అన్నమాట. అండ్ నేను అనుకున్న డిజైన్స్ అయితే నాకు దొరకలేవు. ఇంకా ఏం చేయాలో నాకైతే మైండ్ దెబ్బిపోతుంది అసలు. ఇప్పుడు స్టిచ్ చేపిద్దామన్నా పెద్దగా టైం లేదు. నేనైతే ఇలానే కొనుక్కుందామనేసి కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది తీసుకొని స్టిచ్చింగ్ అయితే ఒక 1-2 డేస్లో ఇచ్చేస్తారు. అలా అనుకొని మొత్తానికి నేను నెగ్లెక్ట్ చేశాను. కానీ నాకేందంటే కొంచెం ఫ్యాన్సీగా నాకు బాగా నచ్చాలి అన్నమాట. అంత ఈజీగా కొనుక్కోను. అది నా గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడు ట్రెండ్ అంట అసలు. సూపర్ ఉంది వర్క్ అయితే. కానీ సింపుల్ బ్లౌజ్లకు అయితే సూపర్ ఉంటుంది. సింపుల్ శారీస్కి అయితే, పట్టు శారీస్కి అయితే అంత బాగోదు అనిపించింది. తీసుకోవాలి అనిపించింది కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అన్నట్టు నా ఇంట్రెస్ట్ ఆడికే దొబ్బింది. ఇదైతే థ్రెడ్ వర్క్ అన్నమాట. ఇంకా థ్రెడ్ వర్క్లో ఇది చూసాను, ఇవి కూడా బాగున్నాయి. అయితే నాకు హాఫ్ హ్యాండ్స్ కావాలి కదా, ఇవన్నీ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి. ఇంకా నాకు కావాల్సిన శారీకి బ్లౌజ్ దొరకలేదనేసి నాకు ఇవన్నీ చూడడానికి ఇంట్రెస్టే రాలేదు. ఫైనల్గా అయితే నేను ఈ బ్లౌజెస్ అయితే ఏం కొనుక్కోలేదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా డైరెక్ట్గా మగ్గం వాళ్ళకైతే ఇచ్చేసాను. మగ్గం వర్క్ వేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా షాద్నర్ వచ్చేసి నా శారీ తీసుకెళ్ళి నాకు కావాల్సిన డిజైన్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట. అది డిజైన్ నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ బాయ్.